ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని హెచ్సిఎం సెంటర్ వద్ద భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పిస్తూ ఘన నివాళులు అర్పించబడ్డాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఉబలేసు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకున్నదని, దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పిస్తూ రూపొందించబడిందని తెలిపారు. బ్రిటిష్ పరిపాలన తర్వాత స్వయంగా పరిపాలన సాగించడానికి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని, ప్రపంచంలోనే ఉత్తమమైన రాజ్యాంగం భారతదేశానికి లభించిందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యంలో సక్రియంగా పాల్గొనడానికి రాజ్యాంగాన్ని చదవడం తప్పనిసరిని సూచించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని, అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. భారతదేశంలోని వివిధ కులాలు, మతాలు ఉన్న అందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగం దేశానికి ప్రేరణగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, టీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ నాయక్, నగర మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆదన్న, వివిధ దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్ర, బిల్లా వసంతయ్య, పెద్దిపోగు కోటేశ్వరరావు, రఘురాం పాల్గొన్నారు.